నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా. ఆలయ విశిష్టత. అలంపూర్ అనేక ప్రత్యేకతలకు నిలయం. శతాబ్దాల చరిత్రతో, అద్భుతమైన విశేషమైన శిల్పకళతో అలరాడే దేవాలయాల సమూహంగా, ఎక్కడా కనిపించని బ్రహ్మ ఆలయాల కేంద్రంగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం. నాగర శిల్పకళతో రూపుదిద్దుకొని నాగబంధ రక్షణలో ఉన్న దేవాలయమే అలంపూర్ జోగులాంబ క్షేత్రం. మహమాన్వితమైన శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ ఆలయ విశిష్టతలను ఇవాళ తెలుసుకుందాం. శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తిపీఠాలు. అటువంటి శక్తిపీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబ దేవాలయం ఒకటి. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి శివారులో నిలవై ఉంది అలంపూర్ పట్టణం. ఆలయాల నగరం. ఆలంపూర్ పట్టణ సిగలో మణిముకుటమై వెలిసింది జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్ర నది తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిశారు. అష్టాదశ శక్తి పీఠాల ఆవిర్భావం వెనుక ఆ పరమేశ్వరుడితో ముడిపడిన పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. తన తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది శివుని భార్య సతీదేవి. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తుంటాడు శివుడు. అదే సమయంలో శివ వరప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి కన్యకల పాల చేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడికి ఉంటుంది. మరోవైపు సతీ వియోగంతో పరమేశ్వరుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితేనే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివయ్యను అందుకు ఒప్పిస్తారు. కానీ మొదటి వివాహ బంధం నుంచి పరమశివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని 18 భాగాలుగా ఖండిస్తాడు. దీంతో మొత్తం 18 భాగాల్లో ఊర్ధ్వదంతం పడిన చోటే ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారని ప్రతీతి. పరమ పావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజవంతమై దర్శనమిస్తుంటారు. అమ్మవారి కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తుంటాయి. ఎవరి ఇళ్లలో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే తేలు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరడం. ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఒక ఉదాహరణ అని చెబుతారు. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచుండిగా పిలుస్తారు. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారికి మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుందని చెప్పవచ్చు. ఆలయ పురాణ నిర్మాణ శైలి భక్తులకు ఇట్టే కట్టిపడేస్తోంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ స్తంభాలు చాళుక్యుల నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయితే 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ జోగులాంబ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేయడం ఆలయం కొద్దిగా దెబ్బతింది. అయితే సుల్తాన్ దాడి గురించి ముందే తెలుసుకున్న పూజారులు జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువుదీరారు. అక్కడే పూజలు అందుకునేవారు. అయితే 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునర్ప్రతిష్ఠించారు. శక్తి రూపమైన అమ్మవారు కొలువైన జోగులాంబ క్షేత్రం నిత్యం పూజలు, అభిషేకాలతో ఆధ్యాత్మిక సంబరం కనిపిస్తుంది. రోజువారి పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరిపిస్తుంటారు. ముఖ్యంగా బంగారు, వెండి బలిని ముట్టుకుంటే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. కోరిన కోరికలు తీర్చే తల్లి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తుందని భక్తుల నమ్మకం. అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు శివరాత్రి పర్వదినాన్ని కనుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో జోగులాంబ అమ్మవారికి జరిపే విశేష పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ జరిగే నవవర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు భారీగా తరలివస్తారు. శివరాత్రి పర్వదినాన జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఇంతటి ప్రాముఖ్యత గల జోగులాంబ ఆలయానికి చేరుకోవడం కూడా ఈజీ అని చెప్పవచ్చు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళ్తాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే జోగులాంబ ఆలయం ఉంది. ఏపీ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంటుంది.
ఈ ఆలయానికి సమీపంలో కర్నూలు రైల్వే స్టేషన్ ఉంది. రైల్లో వెళ్లేవారు కర్నూలులో దిగి అలంపూర్ చేరుకోవచ్చు. ఇది వాల్టి ఆలయ విశిష్టత. మరో ఆలయ ప్రత్యేకతలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.